ఇళ్లు లేని నిరుపేదలు పారిశుద్ధ్య కార్మికులకు పిఠాపురం పట్టణం జగే చెరువు కాలనీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అక్కడ జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ కట్టడాలను నియంత్రించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగల ప్రభాకర్ రావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సాక రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో పలువురు పేదలు, పారిశుద్ధ్య కార్మికులు జగే చెరువు కాలనీ నుంచి ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ధర్నా చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ త్రినాథరావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు సాక రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగల ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కె బోడకొండ, పి సత్యనారాయణ, కె అప్పలరాజు, కండవిలి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మాకు మా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు చేయాలని ఇవాళ రాష్ట్ర నాయకులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మా జేఎస్ కమిటీ మన సమ్మె ద్వారా నిర్ధారణ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ పిఠాపురం పట్టణంలో రాష్ట్ర నాయకులతో ఇవాళ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అధికారులు స్పందించి ఈ పేదవారికి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మేము సిపిఐ పార్టీగా, ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా చాలాసార్లు మేము అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం స్పందించకుండా అధికారులు తీరు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వారు తక్షణమే స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే రాష్ట్ర స్థాయిలో దీన్ని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ మేము కోరేది ఏమంటే ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వానికి జగ్గే చెరువులో ఉన్న భూమిని గతంలో ఎంఆర్ఓ గారికి సంతకాలతో కూడిన వినతి పత్రాలు ఇచ్చారు మా వాళ్ళు. దాన్ని ఎంక్వైరీ చేసి అర్హతను బట్టి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంతోపాటు మున్సిపల్ కార్మికులు ఉన్నారు, వాళ్ళంతా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఈ పిఠాపురాన్ని శుభ్రంగా ఉంచడం కోసం వాళ్ళు శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చారు, ఎంఆర్ఓ గారికి గతంలో వినతి పత్రం ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు అక్కడే ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంతోపాటు అక్కడ అమ్మకాలు, కొనుగోళ్లు లేవని చెప్పేసి ఇటు రెవెన్యూ, మున్సిపాలిటీ అందరూ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్ళి చూసాం, కానీ అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు అక్రమ కట్టడాలు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. గతంలో మా వాళ్ళు అడిగితే మున్సిపల్ అధికారుల్ని అబ్బాయి ఏమీ జరగట్లేదని చెప్తా ఉన్నారు. అంటే మేము చెప్పేది ఏమంటే మీ పర్మిషన్ లేకుండా, మీరు అప్రూవల్ చేయకోకుండా అక్కడ ఇళ్ల నిర్మాణం చేసే ధైర్యం ఎవరికి ఉండదు. మీరు అక్రమంగా అప్రూవల్ అన్నా ఇచ్చి ఉండాలి, లేకపోతే చేతులు తడుపుకొని వాళ్ళు ఇళ్లు కట్టుకోవడానికి మీరు సహకరించడం అన్న అయి ఉండాలి. అందుకోసం తక్షణం అట్లాంటి అక్రమ కట్టడాలను ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పేదల కోసం దగ్గరగా 20 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ఉందో దానికి న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఎంతటితో విడిచిపెట్టుకోకుండా మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తాం.